అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ వారం అంతా కూడా శారీరక బలహీనత వలన అధ్యయనం సక్రమంగా సాగించలేకపోయాను. చింతిస్తూ ఉన్నాను, మన్నించమని అడుగుతూ ఉన్నాను. ఇక ఇవాల్టి వారాంతపు పలుకరింపులో కొన్ని ప్రత్యేక అంశాలను గురించి మనం ప్రస్తావన చేసుకుందాం. భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలో అష్టైశ్వర్యాలు అనే భావన ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలు అని ఆ భావనకు ఆస్తిక తత్వాన్ని, మళ్ళీ విశ్వాసాన్ని, లేఖనాన్ని, వీటన్నింటినీ సమన్వయపరుచుకుంటూ అధ్యయనంలో నుంచి ఒక 8 అంశాలను వీలైనన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియబిడ్లకు ఆహ్వానాశీస్సులు. జాన్సన్ కొడవటి, ప్రమోద్ ముళ్ళపూడి, ఇంకొక డీపీ నాకు కనిపించటం లేదు, సత్తెనపల్లి నుండి వామన అనుకుంటున్నాను. మొత్తం 3 లైవ్లో ఉన్నారు. 3కి హృదయపూర్వకమైన ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఆరోగ్యం, బలం, శక్తి, ఆర్థిక పరిపుష్టి, సృజనాత్మకత, సత్ఫలితాలు, సంపూర్ణ విజయాలు, సమృద్ధి జీవం, ఇవి అష్టసూత్రాలు. దాదాపు ఒక 12 ఏళ్ల క్రితం నుండి కూడా నాకు తెలియకుండానే నా ధ్యానంలో, అనుదిన ధ్యానంలో ఈ అష్ట అంశాలను ప్రస్తావన చేసి ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. ఈవేళ జీవన సాఫల్యం ధ్యాన కేంద్ర నిర్మాణాన్ని ఒక పూర్ణ దార్శనికతలోనికి వచ్చి కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇవి ఎప్పటి నుండో నా మనసులో అలాగా మెదులుతూ ఉన్న అంశాలు, లేక దేవ అనుగ్రహాంశాలు అని అనిపించింది. ఆరోగ్యం అనే మాట చాలా పెద్ద మాట, చాలా సామాన్యమైన రీతిలో వాడుకునేది. మళ్ళీ మన భారతీయ నానుడిలో ఆరోగ్యం మహాభాగ్యం అనే ఒక మంచి నానుడి ఉంటుంది. అంటే సర్వ సంపదలన్నింటికంటే కూడా మిన్న అయిన సంపద ఆరోగ్యం అని. ఆరోగ్యం అనగానే మనం ఎక్కువ మందిని, లేకపోతే ఎక్కువ శాతం దేహానికి మాత్రమే, భౌతిక ఆరోగ్యానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఆరోగ్యం అనేది మనోదేహాత్మల సంపూర్ణ స్థితికి సంబంధించింది అని మనం గ్రహించాలి. శరీరం బడలిగ్గా ఉంటుంది, మనసు చికాగ్గా ఉంటుంది, ఆత్మ అల్లకల్లోలంగా ఉంటుంది. ఆత్మ అనే కంటే ప్రాణం అల్లకల్లోలంగా ఉంటుంది. సో మనోదేహాత్మల సంపూర్ణతకు ఆరోగ్యం చాలా దోహదపడుతూ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే, లేక ఆరోగ్యకరమైన ఆలోచన ధోరణిని అలవర్చుకున్నప్పుడే, ఆరోగ్యకరమైన ఆస్తిక విధానాన్ని మనం ఆశ్రయించినప్పుడే జీవన సాఫల్యం లేక జీవన సంపూర్ణత ఏర్పడుతుంది. అందుకని ఆరోగ్యాన్ని ప్రధానంగా మనం పరిగణలోకి తీసుకుందాం. ఆరోగ్యం నేను జస్ట్ పైనే చెబుతున్నాను. ఆరోగ్యం తరువాత కావాల్సింది, ఆరోగ్యం అంటే మనోదేహాత్మల పూర్ణ సమన్వయం అందాం. మళ్ళీ మనోదేహాత్మల పూర్ణ సమన్వయాన్ని ఒక ప్రత్యేక అంశం మీద, లేక ఒక ప్రత్యేక కార్యం మీద ఎప్పటికప్పుడు కేంద్రీకరించడాన్ని కూడా ఆరోగ్యం అని చెప్పొచ్చు, ఆరోగ్య ఫలితం అని చెప్పొచ్చు. ఆరోగ్యం తర్వాత బలం అన్నది మాత్రం నేను కేవలం భౌతిక కోణంలో నుంచే చూశాను బలాన్ని. అంటే
దానికే థ్రస్ట్ ఇచ్చాను. భౌతిక కోణం బలం. బలం అనేది వినియోగానికి సంబంధించింది. అంటే ఆరోగ్యాన్ని మనోదేహాత్మల పూర్ణ సమన్వయం అని చెప్పుకున్నప్పుడు బలం అనేది ఈ పూర్ణ సమన్వయ ఫలితాన్ని లేక ఈ పూర్ణ సమన్వయ ఆ శక్తిని వినియోగించటం, ఆ సమన్వయాన్ని వినియోగించుకోవటం ఉందే అది బలం. మనోబలం కావాలి, ఆత్మబలం కావాలి, దేహ దారుఢ్యానికి సంబంధించి భౌతిక బలం కావాలి. సో ఈ బలం అనే దాన్ని మళ్ళీ ఆరోగ్యం ఎలాగూ మనోదేహాత్మల సమన్వయము, బలం కూడా మనోదేహాత్మల సమన్వయం అయితే బలం భౌతికంగా ప్రదర్శితం అవుతుంది. మానసికంగా అది మనిషిని పురిగొల్పుతుంది. ఆత్మీయంగా లేకపోతే ఆస్తికత్వంలో అది మనిషిని స్థిరపరుస్తుంది. అందువల్ల బలం చాలా ప్రాముఖ్యమైంది. తరువాతది శక్తి. బలానికి శక్తికి తేడా ఏంటి అని అనిపిస్తుంది మనకి. బలం అంటేనేమో వినియోగంలో మనం ప్రదర్శించేది, శక్తి అనంటే ఒక విధంగా సంకల్పాన్ని నెరవేర్చే క్రమంలో మనం వినియోగించే ఆ కేంద్రం అని చెప్పచ్చు. శక్తి అంటే ఈ పని చేయటానికి నాకు శక్తినివ్వు అని అంటే అది ఒక ప్రేరణగా, పురికొల్పుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆరోగ్యాన్ని, బలాన్ని ఈ రెండింటినీ మళ్ళీ సమన్వయపరచి ఆ శక్తిని ఒక కార్య నిర్వహణలో లేక కార్యాన్ని జరిగించడంలో మనం వెచ్చించుతామే, అది శక్తి. శక్తి అనేది నిబ్బరపరిచేది, స్థిరపరిచేది, ముందుకు నడిపించేది, ఏమాత్రం అధైర్యపడకుండా మనల్ని ఎప్పుడూ వెన్ను తట్టేది, అది శక్తి అంటే. ఇక్కడ ఐ యామ్, ఐ కెన్ అనే రెండు సూత్రాలని అప్పుడప్పుడు నేను చెబుతూ ఉంటాను. నేను చెయ్యగలను, ఐ యామ్ అంటే నేను, ఐ కెన్ నేను చెయ్యగలను అనేది. ఇక్కడ ఐ యామ్ అనేది ఏంటంటే నా శక్తి స్వరూప స్వభావాలను నేను సరిగ్గా గ్రహించటం ఉన్నదే అది ఐ యామ్. నేను దేనిలో నిష్ణాతుడను లేకపోతే దేనిలో ప్రవేశం కలిగి ఉన్నది, ఏది నాకు పూర్తిగా నా అవగాహనకు ఆచరణకు అందనిది, దీని గురించి అంటే మనల్ని గురించిన మన ఒక సెల్ఫ్ ఎనాలిసిస్ ఉన్నదే దాన్ని మనం శక్తితో పోల్చుకోవచ్చు. ఐ యామ్ అని. ఐ కెన్ నేను ఏమై ఉన్నానో దానిని బలంతో శక్తితో పూర్ణం చేసుకోవటం ఉన్నదే అది ఐ కెన్, అది శక్తి. నేనేమై ఉన్నానో దానిని సంపూర్ణంగా బహిర్గతపరచగలను అన్నదే అది శక్తి. అందుకని ఆరోగ్యం, బలం, శక్తి. ఇక్కడ అనివార్యంగా మరొక ప్రాధాన్యత అంశం ప్రవేశిస్తుంది. ఇది ఆర్థిక అంశం, ఆర్థిక పరిపుష్టి. నాకు ఆరోగ్యం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, కానీ నా కార్యం, నేను తలపెట్టిన కార్యం ఏదో ఒక రీతిగా అంటే ఎంతో కొంత ప్రయత్నం చేయాలన్నా, ఫలితం ఇవ్వాలన్నా ఖచ్చితంగా అది ఆర్థికం మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థికం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని విస్మరించడానికి వీల్లేదు. కాకుంటే ఎప్పుడైతే ఆర్థికం ఈ మూడు అంశాల తదుపరి ప్రవేశిస్తుందో జాగ్రత్తగా గమనిద్దాం. ఆరోగ్యం, బలం, శక్తి, వాటి తరువాత నాలుగోది ఆరోగ్యం. ఎప్పుడైతే నాలుగోది ఆర్థికం. ఆర్థికం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది. సమన్వయానికి అతీతంగా తనను తాను బలపరుచుకొని ఈ మూడింటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. నెగిటివ్గా కానివ్వండి, పాజిటివ్గా కానివ్వండి. కారణం ఏంటంటే ఆర్థికానికి ఉన్న ఆ గొప్ప మహత్వం అందా. అంటే ఆర్థికం
దైవంతో సవాలు చేస్తుందా అంటే నిజమే అనొచ్చు. ధనమా దైవమా అనే ఈ నానుడిని మనం వినియోగించుకుంటూ ఉంటాం. అయితే ఆరోగ్యం, బలం, శక్తి ఈ మూడింటి పూర్ణ వినియోగానికి ఖచ్చితంగా ఆర్థికం అవసరం అవుతుంది. ఈ మూడింటిని ఆర్థికం ప్రభావం చేస్తుంది, ఒక్కొక్కసారి తన స్వాధీనంలోనికి తీసుకుంటుంది. ఇది కొంచెం కష్టమైంది. ఆర్థికం తన స్వాధీనంలోనికి తీసుకుంటుంది, ఆరోగ్యాన్ని కూడా స్వాధీనంలోనికి తీసుకుంటుంది. ఆర్థిక వనరులు లేకపోతే ఒక్కోసారి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆర్థిక వనరులు ఎక్కువైతే ఒక్కోసారి ఆరోగ్యం పెడత్రోవ పడుతుంది. బలమైన శక్తి అయినా ఇవన్నీ ఆర్థికానికి ముడిపడి ఉంటాయి. అప్పుడు ఎలాగూ ఈ మూడు, ఆరోగ్యం, బలం, శక్తి అనే మూడు అంశాలను నియంత్రించే ఈ ఆర్థికాన్ని, దానిని ఎలాగూ మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అని అంటే అక్కడ సృజనాత్మకత తోడవుతుంది. సృజనాత్మకత, ఆ క్రియేటివిటీ అనేది తోడవుతుంది. అంటే క్రియేటివిటీ ప్రారంభం నుంచి ఉంటుంది, కానీ ఆ సృజనాత్మకత వెలికి రావటానికి ఈ నాలుగింటిని మనం మళ్ళీ ఎలా వినియోగించుకోవాలో నేర్చుకోవాలి. ఆరోగ్యం, బలం, శక్తి, ఆర్థిక పరిపుష్టి, వీటన్నింటినీ ఈ సృజన ఉన్నదే, ఈ సృజన అనేది వినియోగించుకోవటాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే సృజన ఈ నాలుగింటిని, ముఖ్యంగా మొదటి మూడింటిని నియంత్రణలోనికి తీసుకునే ఆర్థిక తత్వం ఉన్నదే, దానిని సృజనాత్మక స్థితిలోనికి మనం మలచగలిగినప్పుడు సత్ఫలితాలను తప్పకుండా పొందుతాం. సో మొదటి 4 ఒక మెట్టు, ఆరోగ్యం, బలం, శక్తి, ఆర్థిక పరిపుష్టి ఒక మెట్టు. అక్కడ నుంచి సృజనాత్మకత. సృజనాత్మకత అంటే, సృజనాత్మకత అనేది మనలో అంతర్లీనంగా ఉన్న దార్శనికతను వెలికి తీసుకొని రావటం, బహిర్గతం చేయటం, ఆ క్రమంలో ఒక సత్ఫలితాలను మనం సాధించటం, అది సృజనాత్మకత. అందుకని ఆరోగ్యం, బలం, శక్తి, ఆర్థిక పరిపుష్టి, సృజనాత్మకత. ఆ తరువాతది సత్ఫలితాలు. సృజనాత్మకత ఎప్పుడూ సత్ఫలితాల వైపుకే సాగాలి. సృజనాత్మకత వైఫల్యాల వైపు సాగకూడదు, లేకపోతే దుష్పరిణామాల వైపుకు సాగకూడదు. దుష్పరిణామాలు అన్నాం. సో ప్రతిదానిని, అంటే ఈ ఆరోగ్యం, బలం, శక్తి, ఆర్థిక పరిపుష్టి ద్వారా మనం సృజనాత్మక శక్తిని పొందినప్పుడు దాని ద్వారా సత్ఫలితాలని ఆశించాలి, కానీ మళ్ళీ దుష్పరిణామాలకు అది దారి తీయకూడదు. అప్పుడు సత్ఫలితాలు తర్వాత సంపూర్ణ విజయాలు అన్నాను. ఈ చివరి 4 ఉన్నాయే, వాటిని చివరిలో మళ్ళీ కొంచెం వివరించుకుందాం. సంపూర్ణ విజయాలు అంటే ఎప్పుడైతే సమృద్ధి, సత్ఫలితాలు వస్తాయో ఆ సత్ఫలితాలు అనేవి సమృద్ధి జీవంలోనికి మనల్ని నడిపిస్తాయి, అంటే జీవన సమృద్ధిలోనికి నడిపిస్తాయి. దానికి ముందు సంపూర్ణ విజయాలు ఉంటాయి. అంటే విజయం పాక్షికం కాదు, సంపూర్ణం. విజయం ఎప్పుడు సంపూర్ణంగా ఉంటుందా, పాక్షికంగా ఉంటుందా అనేది మళ్ళీ మనసు మీద, సృజన మీద, ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటాయి. సరే, చివరి చెప్పుకొని మళ్ళీ 4 జస్ట్ మాట్లాడుకుందాం. అప్పుడు సత్ఫలితాలు, సంపూర్ణ విజయాల తర్వాత చివరిగా నేనేమంటా అంటే సమృద్ధి జీవం అంటాను. జీవన సమృద్ధి, ఇవో జీవన సాఫల్యము, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. జీవన సమృద్ధి, జీవన సమృద్ధి అని ఆ ధ్వని కోసం నేను చెప్పాను. ఇంకా దాన్ని పూర్ణంగా అర్థం చేసుకోవాలంటే జీవన సాఫల్యం, లేకపోతే మామూలుగా చెప్పాలంటే జీవన సంతృప్తి, సంతుష్టి సహితమైన అంటామే. అది భక్తి కానీ, ముక్తి కానీ, భుక్తి కానీ ఏదైనా సరే సంతుష్టి సహితంగా ఉండాలి. దానిని జీవన సమృద్ధి అని అన్నాను. మళ్ళీ ఇప్పుడు సృజనాత్మకత దగ్గర నుంచి చూద్దాం. సృజనాత్మకత అనేది నా మట్టుకు నేనైతే దైవానుగ్రహం అని అంటాను. దైవానుగ్రహం. మళ్ళీ
దైవానుగ్రహంలో పరిశీలన, నిశిత పరిశీలన ఉంటుంది. అంటే దేవుడు అనుగ్రహించే ఆ నిశిత పరిశీలనను ఎలాగూ వినియోగించుకోవటమే దాన్ని సృజనాత్మకత అని మనం చెప్పచ్చు. సత్ఫలితాలు అనంటే మనకు వచ్చిన ఫలితాన్ని మనం ఎలాగూ మంచిగా చూస్తున్నామో దానిని సత్ఫలితాలు. ఒక్కోసారి 100% సత్ఫలితాలు రావు అని అనుకుంటాం, కానీ ఫలితాన్ని 100% ఎక్స్పీరియన్స్ చేయటం, ఆస్వాదించటం, అనుభవించటం, దాన్ని సంతృప్తిగా మలుచుకోవటం ఉన్నదే అది సృజనాత్మక తర్వాత సత్ఫలితాలు. సత్ఫలితాన్ని అంటే ఫలితాన్ని సంపూర్ణంగా మనం ఆస్వాదించగలిగినప్పుడు అది ఖచ్చితంగా సంపూర్ణ విజయం అవుతుంది. ఎంతవరకు మనం విజయం సాధించామో దాన్ని ముందు సంతృప్తి పడాలి. మాట వరుసకి ఒక 150 మెట్లు ఎక్కాల్సి ఉన్నది. 150 మెట్లు ఎక్కాల్సి ఉన్నది. ఒక 75-80 మెట్లు ఎక్కిన తర్వాత అలసిపోతాం. ఆ క్రమంలో ఏం చేస్తామంటే పైకి చూస్తాం, ఇంకా 70 మెట్లు ఉన్నాయి, శరీరంలో శక్తి కొంచెం తగ్గింది అని ఒక్కోసారి నీరసపడతాం. నాతో పాటు బయలుదేరిన లూకా, జాన్సన్, రమేష్ డేవిడ్ నెట్లా, జోని వీళ్ళందరూ ముందుకెళ్ళిపోయారు. లూకా, జాన్సన్లు 150 మెట్లు ఎక్కేశారు. రమేష్ డేవిడ్ నెట్ల కొంచెం భారీ కాయం కాబట్టి బిడ్డది ఓ 10 మెట్లు కింద ఉన్నాడు. జోని నింపాదిగా ఉంటాడు కాబట్టి వాడు ఇంకొక 10 మెట్లు కింద ఉన్నాడు. నేనైతే 70 మెట్ల దగ్గరే ఉన్నా. అక్కడ సంపూర్ణ విజయాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే లూకా, జాన్సన్ల దేహ ఆరోగ్యము, బలము, శక్తి యొక్క వినియోగం అంత త్వరగా వారిని శిఖరానికి చేర్చింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అని చెప్పింది. అలా కంపేర్ చేసుకుంటూ వస్తే నాకు చాలా సంతోషం. అంటే నేను వాళ్ళతో కలిసి సగం మెట్లు అధిగమించగలిగాను. ఎప్పుడైతే పైకి చూచి నిరాశపడే కంటే కింద ఎక్కొచ్చిన మెట్లు చూసి నేనేనా ఇంత దూరం ప్రయాణం చేసింది, అది అక్కడికి అది సంపూర్ణ విజయం. ఎప్పుడైతే అది సంపూర్ణ విజయం అని మనం మనసులో అనుకుంటామో లేకపోతే దాన్ని గ్రహిస్తామో అది మరింత శక్తిని మిగిలిన సోపానాలను అధిగమించడానికి మనకి ఇస్తుంది. ఇక్కడ దాకా ఎక్కొచ్చాను అమ్మయ్య అనుకుంటే జోనీని చేరుకోవడం తేలిక, అక్కడి నుంచి రమేష్ డేవిడ్ నెట్లను చేరుకోవడం తేలిక, అందరం కలిసి జాన్సన్ లోకాలను కూడా చేరుకోవడం తేలిక. అంటే అది సంపూర్ణ విజయం. సంపూర్ణ విజయం అంటే 150కి 150 మెట్లు ఎక్కిన తరువాత అమ్మయ్య సంపూర్ణ విజయం కాదు. నువ్వు ప్రతి మెట్టులో నీ విజయ సంపూర్ణతను ఆస్వాదించగలుగుతూ ఉండాలి. దానిని సమృద్ధి జీవం అన్నాను. అంటే జీవం సమృద్ధి అని అంటే నాకు ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా వినియోగించుకోవటమే సమృద్ధి జీవం. నేను నా గురించి చెప్పి ముగిస్తాను. లెనోవా K8 ఏదో ఆ ఫోన్లో మొదలు పెట్టాను. అది అందుబాటులో ఉంది నాకు. లైవ్ ఇవ్వటం, అధ్యయనం లైవ్ ఇవ్వటం. ఆ తర్వాత అధ్యయనం లైవ్ కొనసాగుతూ ఉన్నప్పుడు క్రిందకు చూసి అంటే ఆ ఫలితాలను చూసి చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషం మళ్ళీ ఒక OnePlus 7 కొనుక్కోవటానికి నన్ను పురిగొల్పింది. కొన్నాను, ఇన్స్టాల్మెంట్ అయిన ఈఎంఐలు కట్టుకుంటానైనా కొన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 1.5 ఏడాది గడిచేసరికి మళ్ళీ ఆ విజయాలు నన్ను ప్రేరేపణ చేసి ఇదిగో ఇప్పుడు లైవ్ ఇస్తున్న OnePlus Nord 2 ఇది కొనడానికి నన్ను పురికొల్పింది. ఇదే సమృద్ధి జీవం అన్నా ఇదే, సంపూర్ణ విజయం అన్నా ఇదే, సత్ఫలితం అన్నా ఇది. అంటే ఇక్కడ మనం కొన్ని మెట్లు అధిగమించిన తర్వాత, ఎక్కొచ్చిన తర్వాత దాన్ని కనుక ఆస్వాదించగలిగితే మిగిలిన ఎక్కి వెళ్ళడానికి సంతోషంగా ఉంటుంది. వాస్తవమే. ఇప్పుడు మొన్న గూగుల్ మీట్లో కూర్చున్నాం.
రీల్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక మంచి ల్యాప్టాప్ కావాలి. అరే ల్యాప్టాప్ లేదే, అది నా వైఫల్యమే అని నేను అనుకోవటంలా. OnePlus Nord 2 ఉంది, ఇది నా విజయం. ఈ విజయమే 2.5 ఏళ్ళు అంటే 26 నెలల పైగా లైవ్ ఇవ్వటానికి వీలవుతా ఉన్నది. మళ్ళీ ఎన్ని అంటే ఒక దానిలో విజయాన్ని సంతృప్తిని మనం పొందితే అది అక్కడితో ఆగదు. ఎప్పుడైనా విజయం ఒక చోట ఆగనివ్వదు. సంతృప్తి కూడా ఒక చోట ఆగదు, అది స్టాగ్నేట్ అవుతుంది. సంతృప్తి కూడా మరింత నేను జీవాన్ని ఇవ్వటానికి, మరింత జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిని ఇవ్వటానికి వచ్చానని ప్రభు అంటాడే, అది అలా కనిపిస్తుంది. కనుక ఆరోగ్యం, బలం, శక్తి, ఆర్థిక పరిపుష్టి, సృజనాత్మకత, సత్ఫలితాలు, సంపూర్ణ విజయాలు, సమృద్ధి జీవం, ఈ అష్టసూత్రాలని నేనైతే ప్రతి నిత్యం నా ధ్యానం వేరుగా ఉంటుంది. నా ధ్యానంలో ఈ అంశాలన్నింటినీ నేను ప్రస్తావన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉంటాను. మీరు కూడా అలా చేయాలి అనేదే నా ఆశ. లైవ్లో ఉన్న బిడ్డలకి వందనాశీస్సులు. జాన్సన్ కొడవటి, లూకా కుడారి, బిడ్డ కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, సత్తెనపల్లి నుండి వామన, మొత్తం 5 లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, కొంచెం ఆరోగ్యం కుదుటపడింది, నా అంతటి నేను నడవగలుగుతూ ఉన్నాను, కాలి నొప్పి తగ్గింది. సోమవారం యథావిధిగా అపోస్తలుల చర్యల పుస్తకం 23వ అధ్యాయం ఆ చివరి భాగాన్ని మనం విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.